ఇది ఈ దోపిడీ గతంలో ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు చేయాలనుకుర్రు, కవిత వీళ్ళందరూ కలిసి ఇదే చేయాలి, ఇట్లే కొల్లగొట్టాలనుకుర్రు. కాకపోతే వాళ్ళ దరిద్రానికి వాళ్ళు జీవో తెచ్చే టైంకి ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం పోగానే సేమ్ అదే జీవోని అడ్డం పెట్టుకొని ఇది మీరే తెచ్చిర్రు జీవో అని చెప్పి రేవంత్ రెడ్డి ఈ దుకాణం తెరిచిండు. నువ్వు మార్కెట్ విలువ ప్రకారం భూములు అమ్మకుండా ఎస్ఆర్ఓ లెక్కల ప్రకారము, ఆ ఎస్ఆర్ఓ లెక్కలలో కేవలం 30%, అంటే 80 ఫీట్ల వరకు రోడ్డు ఉంటే ఓ విధానం, 80 ఫీట్ల ఫైన్ ఉంటే ఓ విధానం 50% అని పెట్టిండు. కేవలం ఏం చేస్తున్నంటే అడ్డికి పావు షేరు ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వం చేత రాయితీగా ఇవ్వబడ్డటువంటి భూములను అడ్డికి పావు షేరు బిజినెస్లు చేసుకోవడానికి ఓసీల కప్ప చెప్తా ఉన్నాడు. ఆ ఓసీలలో ఈయన గ్యాంగు దిగింది, రేవంత్ రెడ్డి గ్యాంగు. ఇది 5 లక్షల నుంచి 6 లక్షల కోట్ల వరకు ఉంటుంది ఈ దందా, ఈ బిజినెస్. దీని మీద కన్నేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వేసిన దెబ్బ ఎట్లా ఉందో చూడరు బీసీ ప్రజలారా. ఇందులో ఉన్నట్టు మనకు బీసీ వాళ్ళకి ఇండస్ట్రీ పెట్టమనే వాడు జాగిచ్చినోడు లేడు, కాదు కనీసం ఇంటి జాగిచ్చినోడు లేడు. వాళ్ళు మాత్రం ఎకరాలకు ఎకరాలు ఈడ దొబ్బుకపోయి ఇన్ని తీసుకురు కదా. వీళ్ళు బాధితులు, వీళ్ళు జిహెచ్ఎంసీ అవతల వీళ్ళకి భూములు రాయితీలలో. ఎట్లుంది చూడరు దందా, జబర్దస్త్ లేదు దందా. ఇగో ఈ దందాకు తెరలేపిండు.